అమ్మ ఐక్యూ అనే కాన్సెప్ట్ గురించి అది చాలా డిబేటబుల్. ఇప్పుడు మనము ఇప్పుడు న్యాయానికి ఐక్యూతో పాటుగా ఈక్యూ ఎస్క్యూ కూడా మనం మాట్లాడుతున్నాం. 3 Qs ఏంటంటే ఐక్యూ అంటే సరే ఇంటెలిజెన్స్ కోషంట్, దానికి ఎంతసేపటికి మనం ఐక్యూ టెస్ట్ అవన్నీ మాట్లాడుతున్నాం. కాకపోతే హై ఐక్యూ ఉంటేనే జీవితంలో పైకి వస్తారా? నాట్ నెసెసరీ. ఐక్యూ బాగానే ఉండి ఈక్యూ సరిగ్గా లేదనుకోండి, వాళ్ళ ఇమోషనల్ బ్యాలెన్స్ రెగ్యులేషన్ సరిగ్గా లేదనుకోండి, వాళ్ళ ఉద్రేకం మీద కానీ వాళ్ళ ఉద్వేగాల మీద కానీ వాళ్ళకి నియంత్రణ లేదనుకోండి, అలాంటి వాళ్ళని మరి జీవితంలో బాగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారని మనం చెప్పగలమా? అలాగే నాకు నాకు నా నా ఇమోషన్స్ గురించి నాకు తెలుస్తున్నాయి, నాకు హై ఐక్యూ ఉంది, కాకపోతే నేను ఎవరితోటి మనుషులతో నాకు మనుషులు వద్దు, నేను నా చుట్టూ ప్రపంచం నాకు వద్దు, నాకు చేత కాదు మనుషులతో మానవ సంబంధాలు అని అన్నామనుకోండి, అలాంటప్పుడు కుదురుతుంది. ఇవన్నీ ఒక కాంబినేషన్లో ఉన్నప్పుడే. అందుకనే పదే పదే మనం చెప్తున్నది ఏంటి అంటే, కేవలం చదువు అంటే ఒక మార్కుల ప్రపంచం కాదు. మార్కులకు ప్రపంచం కాదనంటలేదు. ఆ ప్రపంచంతో పాటుగా మిగతావి కూడా కలగలపండి. నలుగురితో పంచుకోవడం ఎలా, ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, ఆటలు ఉదాహరణకి ఆ ఇమోషనల్ రెగ్యులేషన్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే సామాజీకరణకి ఉపయోగపడతాయి అవి. సో ఎస్క్యూ ఎట్లా పెంచుకోవాలి, ఈక్యూ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎస్క్యూ ఎట్లా పెంచుకోవాలి, వీటన్నిటికీ కూడా చక్కటి అందమైన బాల్యాన్ని మనం ఇవ్వగలిగితే కనుక జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల పెంపకానికి, నగరంలో పిల్లల పెంపకానికి మధ్య తేడా అంటే మీరు ఏం గమనించారు, ఏం చెప్తారు యాజ్ ఎ సైకాలజిస్ట్గా? ఇప్పుడు మామూలుగా ఆ బౌండరీస్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయని నేను అనుకోనమ్మా. మీరు చెప్పినట్టుగా ఆ చిన్న ఇన్స్ట్రుమెంట్ మూలంగా వీళ్ళకున్న అవకాశాలు, వీళ్ళకున్నటువంటి పరిజ్ఞానము వాళ్ళకు కూడా దగ్గరగానే వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ వల్ల, చాలా ఇంటర్నెట్ వీటి ఫెసిలిటీస్ వల్ల కానీ చాలా వరకు వీళ్ళకున్న అవకాశాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా కూడా ఒక ఆశావహ దృక్పథం ఏంటంటే, ఇంకా మానవ సంబంధాలు, తర్వాత పరస్పర అనుబంధాలు, ఈ సమాజంలో కలిసిమెలిసి ఉండడము, ఈ కొహెషన్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా ఇంకా కొంచెం గ్రామీణ ప్రాంతాల్లోనే స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే పిల్లలకి స్కూళ్ళల్లో మనం నేర్పించేది కూడా అదే కదా, నలుగురితో కలిసి ఆటలాడుకోవడం, నలుగురితో కలిసి మనగలగడం, నలుగురితో పాటుగా యూనిఫామ్ ఉండేదే అందుకు కదా, సో దట్ ఎవ్రీవన్ ఫీల్స్ ది సేమ్. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అలాంటి భేదాలేమీ లేకుండా కదా. సో ఇంకా స్వచ్ఛమైన బాల్యాన్ని అనుభవించే అవకాశం ఇంకా కూడా కొంచెం రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగని అర్బన్ ఏరియాస్లో మనం లేదు అని అనుకోకర్లా, మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక కాంప్లెక్స్లో ఉన్నారనుకోండి, కాంప్లెక్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లోనో సెల్లార్లోనో ఒక సేఫ్ ప్లేస్ ఉంటే కనుక ఆ సేఫ్ ప్లేస్లో వాళ్ళు ఆడుకోవడానికి అవకాశం కల్పించామనుకోండి, రోజు 5-6 మధ్య లేదా 4:30-5:30 మధ్య ఆ టైంలో ఎవరో ఒకళ్ళు, ఇంతమందిలో ఏదో ఒక పెద్దవాళ్ళు, ఏదో ఒక కుటుంబంలో ఫ్లాట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి అక్కడ తోడు కూర్చోమంటే కూర్చోకపోతారా? ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాయంత్రం పూట కాలక్షేపం కావాలి, వాళ్ళు అక్కడక్కడే వాకింగ్ చేసుకుంటూ, అక్కడక్కడే వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ, ఒక పక్క పెద్దవాళ్ళకి విరామము, ఇటు పిల్లలకి విరామం. ఎప్పుడైనా కానీ ఆ పెద్ద తరము ఈ పసితరము కలిసినాయి అనుకోండి, అది చాలా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అదుపు చేసే ఈ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు అదుపు చేయరని కాదు, కానీ వాళ్ళ ఆనందం వేరు, ఈ 2 తరాల మధ్య వాళ్ళు కలుసుకున్నప్పుడు ఉండే ఆనందం వేరు. అట్లా ఎవరైనా కొంచెం ఖాళీగా ఉన్నవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటే కనుక పిల్లలు ఆడుకోవచ్చు కదా. ట్యూషన్లు పెట్టుకోండి, ఆటలు నేర్పించుకోండి, మ్యూజిక్ నేర్పించుకోండి, రకరకాల యాక్టివిటీస్ నేర్పించుకోండి. ఆడుకోవడానికి కూడా ఒక టైం పెట్టుకోండి. అంటే టైం ఫర్ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా పెట్టుకోనియండి పిల్లలకి. ఒక్కొక్క రోజు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ. ఉదాహరణకి సెలవు రోజు వచ్చిందనుకోండి, మరి కొంత ఎక్కువ. అలాంటప్పుడు అర్బన్ ఏరియాస్లో అవన్నీ కుదరవండి, సిటీల్లో కుదరవండి అవి అని మనం చెప్పే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. అలాంటప్పుడు రూరల్ ఏరియాస్లో ఏవైతే సాధ్యపడతాయో ఇక్కడ కూడా అవి సాధ్యపడతాయి. అలాగే ఇప్పుడు మనం ఒక ఇంటర్నెట్ పాత్ర ఒకటి తీసుకున్నాము, పిల్లలపై దుష్ప్రభావం చూపించే విధంగా, అదేవిధంగా స్ట్రెస్, చదువు అని మాట్లాడుకున్నాం. ఇంకో పాయింట్ తీసుకుంటే మేజర్గా తల్లిదండ్రులు ఇంట్లో గొడవ పడుతుంటారు. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా చాలా వైలెంట్గా ఉండే అవకాశం ఉంటుందంటారు కదా. యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు ఏమంటారు? తల్లిదండ్రులు పిల్లల దగ్గర అంటే ఈ గొడవల విషయంలో ఎట్లా ఉండాలి, వారి పర్సనల్ ఇష్యూస్కు సంబంధించి? ఈ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఫార్మేటివ్ ఏజెస్లో
పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైనది. అందులో భాగంగా మీరు చెప్తున్నట్టుగా నిత్యం తగాదాలు పడే తల్లిదండ్రులు, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి అసలు బొత్తిగా గిట్టవు. అభిప్రాయ భేదాలు, ఇద్దరికి ఆయన అభిప్రాయం ఒకటైతే ఆవిడ అభిప్రాయం ఒకటి, ఆవిడ అభిప్రాయం ఒకటైతే ఆయన అభిప్రాయం, ఇద్దరూ కలిసి పిల్లలు వాళ్ళ మాటే వినాలంటారు. ఈ పిల్లలు నలిగిపోతుంటారు. అలాగే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. పిల్లల్ని లాగకపోవచ్చు అందులోకి, కానీ వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటుంటారు, తగాదాలు పడుతుంటారు. మీ అమ్మ అట్లా అంటే మీ అమ్మ ఇట్లా అని, మీ కుటుంబం అట్లా అంటే మీ కుటుంబం ఇట్లా అని, ఏదే కారణాలే, నువ్వు డబ్బు ఖర్చు పెట్టావంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టావని, ఇలా ఏదైనా కారణాలు అనేకం కావచ్చు, కానీ వాళ్ళ తగాదాలని విట్నెస్ చేసే పిల్లలు. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా కొన్ని రకాల కుటుంబాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఎప్పుడూ తగాదాలు పడే తల్లిదండ్రులు ఒక రకంగా బాధ పెడితే పిల్లల్ని, వాళ్ళ వల్ల పిల్లలు ఒక రకంగా బాధపడితే ఇద్దరూ కలిసే ఉన్నా కానీ ఇద్దరి మధ్య మానసికమైనటువంటి అనుబంధం ఉండదు. ఎవరికి వాళ్ళు ఇండిఫరెంట్గా ఉంటారు, ఎవరికి వాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు, పిల్లల విషయంలో కూడా అవసరమైనంత మటుకే మాట్లాడతారు. లేదు అంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ రెండో వ్యక్తి గురించి చాలా విపరీతంగా చెప్తూ ఉంటారు. చూడు మీ నాన్నలా, చూడు మీ అమ్మిలా అని చెప్పి వాళ్ళకి ఆ పిల్లలకి విపరీతంగా అవతల వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు. ఇలాంటివి. లేదు అంటే సెపరేటెడ్ పేరెంట్స్, పేరెంటల్ సెపరేషన్ ఉన్నప్పుడు కానీ, లేదా వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళు అనుబంధం కొంచెం తాతలతో కానీ, నాయనమ్మ అమ్మమ్మ అట్లాంటి వాళ్ళతో కానీ, వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల కానీ, లేకపోతే దాటిపోవడం వల్ల కానీ ఏదన్నా లాస్ ఉందా, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయమ్మా పిల్లలు చూపించేవి. ఆ ప్రభావాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. నీకేంటి, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే నీకేంటి, మేము పోట్లాడుకుంటాం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మీరిద్దరూ పోట్లాడుకోవడం వాడు విట్నెస్ చేస్తున్నాడు. వాడి లేత మనసు మీద ఆ ప్రభావం ఉంటుంది. దాన్ని ఉండకుండా ఉండరు, అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. దానికి తాలూకు పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేది అది మనం భవిష్యత్తులోనే చెప్పగలుగుతాం. ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది వీళ్ళల్లో ఒకళ్ళలాగానో ఇద్దరులాగానో అదే కరెక్ట్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు, లేదా విసిగిపోయి వీళ్ళ మీద వైరాగ్యమో కోపమో రిబెలియస్నెస్ తిరుగుబాటు ధోరణో పెంచుకోవచ్చు. లేదు అంటే కనుక ఇంట్లోనే అసలు ఇట్లాంటి ఇంట్లో ఉండలేను అని అనుకుని సాధ్యమైనంత వరకు బయట తిరుగుతూ ఉండొచ్చు. చదువు మీద నుంచి మనసు మళ్ళొచ్చు. లేదు అంటే కనుక కొన్ని స్క్రీన్ ఎడిక్షన్ అట్లాంటివి వాళ్ళకి జరగచ్చు. వీటి గురించి ఆలోచించకుండా స్క్రీన్ మీదికి మనసు మళ్ళించుకోవడము, అలాంటి పట్టించుకోకుండా ఉండడానికి. లేదు అంటే వాళ్లే మిగతా పిల్లల మీద ఆ కోపం అంతా చూపించి డిస్ప్లేస్మెంట్ లాగా వీళ్ళు ఇంట్లో జరుగుతున్న వాటి తాలూకు పర్యవసానం మిగతా పిల్లలతోటి వాళ్ళు తగాదాలు పడచ్చు, కొట్టుకోవడము, మిగతా పిల్లలతోటి ఫైటింగ్లు చేయడము. తర్వాత ఇంట్లో వైలెన్స్ ఉందనుకోండి, ముఖ్యంగా అది డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదా ఇద్దరు కొట్టుకోవడము, ఇంకొకళ్ళని భర్త భార్యని కొట్టడము, ఇట్లాంటివి జరిగిందనుకోండి, వాటి తాలూకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఇలా కుటుంబంలో వాతావరణం అనేది చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు మీద అది చూపించే ప్రభావం రకరకాలుగా ఉండొచ్చు. ఫ్యామిలీ ప్లెజెంట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ కొహెషను అంటే దగ్గరతనం ఫ్యామిలీలో. తర్వాత ఫ్యామిలీ చూపించగలిగేటువంటి పాజిటివ్ అంటే అస్సలు పోట్లాటలు భేదాభిప్రాయాలు ఉండకుండా ఉండదు. భేదాభిప్రాయాలు ఉన్నా కానీ మీరు చెప్పేది నేను ఒప్పుకోకపోయినా, నేను చెప్పేది మీరు ఒప్పుకోకపోయినా మనం ఇద్దరం కలిసి ఒకే రకంగా ఉంటాము పిల్లలతోటి, పిల్లల దగ్గరకు వచ్చేసరికి అని ఒక అండర్స్టాండింగ్ ఒకటి. అలాంటివి అంటే ఇద్దరు మనుషులు, అదే సినిమా కాదు కదా పూర్తిగా ఒకళ్ళ దోవలోకి ఒకళ్ళకి వెళ్ళిపోవడానికి. అదిగాక అది బలహీనత కూడా అవుతుంది ఒక్కొక్కసారి. మనుషులు అన్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అలాగని ఆ అభిప్రాయ భేదాలు పిల్లల్ని దెబ్బతీసేంతగా కాకుండా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని, తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఒక సంయమనంతో, సామరస్యమైన ధోరణితో వాళ్ళిద్దరూ ఉంటే కనుక పిల్లల మీద అది పాజిటివ్ ఇంప్రెషన్ చూపిస్తుంది. అట్లీస్ట్ వాళ్ళ ముందు గొడవ పడకుండా ఉన్నా సరిపోతుంది. వాళ్ళలో ఏముంటాయో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళవి పరిష్కరించుకోవాలి. కాదు పరిష్కార ధోరణి దాటిపోయినామనుకోండి, మరీ పరిష్కార ధోరణి దాటిపోయినామనుకోండి, ఏం చేయాలి అట్లాంటప్పుడు? దానికి పరిష్కారం ఏంటనేది నెక్స్ట్ స్టెప్ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. అంతేగాని పిల్లల మీద అది ఏమి ప్రభావం చూపించదులే అని అనుకోవడం మాత్రం నిజం కాదు. పిల్లల మీద ప్రభావం చూపించడానికి చాలా అవకాశం ఉంటుంది.